నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనకు సంబంధించినంత వరకు అందరూ మంచివాళ్లే అండి. కానీ కొందరు ఉంటారు, ఎదుటివాడు మంచివాడా లేకపోతే మనల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాడా అని చాలా బాగా గెస్ చేయగలరు. కొందరు మాత్రము అసలు గెస్ చేయలేరు తెలుసా. అంటే అలా గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. అంటే నమ్మకం పెంచుకోకపోవడము కరెక్ట్ కాదు, అతి నమ్మకం పెంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎలా ఉండాలి అంటే మరీ ప్రైవేట్ విషయాలు చెప్పేయకుండా ఎంతవరకు ఒక మనిషితో ఉండాలో అంతవరకే ఉంటే ఎప్పుడైనా కూడా ఏ రిలేషన్ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది కదా. సరే, ఈ రోజు మన అమృతంలో ప్రతిరోజు లాగానే 2 చక్కటి వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మరి మొదలు పెట్టేద్దాం. నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే సామా నట్స్ సేమియా. అంటే సామల్తో నట్స్ కాంబినేషన్లో ఒక మంచి సేమియా. అంటే అల్పాహారంగా ఇది చాలా చాలా బాగుంటుంది. అలాగే డిన్నర్కి కూడా మనం హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. మరి సామా నట్స్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామా నట్స్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ సేమియా 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, గుమ్మడి గింజలు కొద్దిగా, తర్బూజా గింజలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సామ నట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు సామల సేమియా వాడుతున్నాము అండ్ నట్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నాం. సో ఇది మెయిన్ అన్నమాట. అంటే ఈ సేమియాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఒకటి మనకు సామల సేమియా. మామూలుగా మనం ఎప్పుడు మైదా సేమియాని ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లేదండి, చాలా రకాల సేమియాలు ఉంటాయి. మీరు బయటకు వెళ్ళినప్పుడు చిరుధాన్యాలతో సేమియా తీసుకోండి, బోల్డ్ రకాలు ఉంటాయి. సో దాంట్లో ఈరోజు మనం సామల సేమియా చేస్తున్నాం. సో ఇదే వంట చేసుకోవాలి అనుకుంటే సామల సేమియా తెచ్చుకొని చేసుకోండి. అలాగే నట్స్ కూడా మన చక్కగా గుమ్మడి గింజలు, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, ఇలా మనకు జీడిపప్పు, ప్రతి ఒక్కటి మంచి నట్స్తో చేస్తున్నాం. సో పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ కూడా చాలా చాలా మంచిదన్నమాట. సో ఇదేంటి అంటే సామలతో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఐరన్, కాల్షియము, మెగ్నీషియము, ఫైబరు ఇవన్నీ అధికంగా ఉంటాయి. అలాగే కండరాలను బలంగా చేయాలన్నా కూడా సామలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో అంతేకాకుండా ఇక మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, తర్వాత కాన్స్టిపేషన్ ఉన్న వారికి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, తర్వాత అన్ని విధాలుగా కూడా మనకు వెయిట్ మెయింటెనెన్స్, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా సామలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. సో మరింత మంచి హెల్దీ సామల సేమియాతో మనం ఈరోజు చక్కగా సేమియా తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇందులో కాస్త నూనె. సో అల్పాహారం కోసం మనం పొద్దున్నే వెతుక్కుంటూ ఉంటాం కదా. ఎప్పుడు చెప్తూ ఉంటారండి, జనరల్గా మనం ఒక బ్రేక్ఫాస్ట్ గురించి ముందు రోజే ఆలోచించుకోవాలి. 50% అలాగే చేస్తాం. 50% ఏంటి అంటే అబ్బా పొద్దున ఆలోచించుకుందాం లేని ఒక చిన్న బద్ధకం వస్తుంది చూసారా, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాము. ఎప్పుడూ కూడా నెక్స్ట్ డే ఏం చేయాలి అనే దాని గురించి ముందు రోజు ఒక చిన్న ఇది ఉండాలండి, ప్లాన్ ఉండాలి. సో అప్పుడే ఏంటి అంటే మనం చాలా ఈజీగా చేసుకోగలము. మెయిన్ టెన్షన్ లేకుండా చేసుకోగలం. లేకపోతే చాలా చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాం. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వంట విషయంలో చూసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నట్స్ సేమియా అంటేనే మనకి చిరుధాన్యాల సేమియానే చూడండి ఎంత సన్నగా ఉందో. సో చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కూడా. సో పెద్ద టైం కూడా పట్టేది ఏం కాదు ఇది. సో ఇవన్నీ కూడా మనకేం నానబెట్టుకోలేదు కూడా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టెన్షన్ ఏం లేదు. సో నూనె కాస్త వేడెక్కింది కాబట్టి ముందుగా జీలకర్రతో మొదలు పెట్టేద్దాం. జీలకర్ర, అలాగే జీలకర్ర కొంచెం మనకు వేగిన తర్వాత శనగపప్పు. అంటే కొంతమందికి ఏంటి అంటే సేమియాలో చక్కగా పప్పులుగా ఉంటే ఇష్టపడతారు. కొంతమందికి పప్పులు అస్సలు ఇష్టం ఉండవు. మన ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మనం చేసుకోవాలండి వంటలు. సో శనగపప్పు కూడా మనకు లైట్గా వేగిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు, ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు ఇదొకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పల్లీలు. సో పల్లీలు కూడా మనం చక్కగా వేయించేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంట్లోనే కిచెన్లోనే మనకు చక్కగా ప్రోటీన్ ఉంటుంది, అదే పల్లీలు. కిచెన్లోనే కాల్షియం ఉంటుంది, అదే నువ్వులు. సో ఈ విషయాలను మనం అస్సలు మర్చిపోకూడదు. సో పల్లీలు కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు,
ఇది ఒకసారి లైట్గా వేయించేసుకున్నాక మనం నట్స్ అన్నాం కదా, ఏమేమి నట్స్ వేస్తున్నాము. సో ముందుగా ఇదిగోండి రిచ్గా జీడిపప్పు, అలాగే ఇదిగోండి వెరీ వెరీ హెల్దీ, హై ఇన్ మెగ్నీషియం గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. సో ఆ తర్వాత తర్బూజా గింజలు, ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. సో కొంతమంది ఏంటి అంటే మనకు నట్స్ షేక్ అని తీసుకుంటూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. ఎప్పుడూ కూడా నానబెట్టిన నట్స్ మనం మామూలుగా షేక్లో వాడితే ఇంకొంచెం ప్రయోజకరంగా ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ ఫ్యాక్ట్స్ అనేవి బేసిక్గా అంటే మనం అంటే నాలాంటి వాళ్ళు చెప్పలేరు. కాకపోతే ఏంటి అంటే పచ్చిగా నట్స్ తినే కన్నా కూడా దాన్ని రాత్రిపూట సోక్ చేసి మర్నాడు పొద్దున తొక్క తీసైనా తీయకపోయినా కూడా చక్కగా అలా తింటే బాగుంటుందని చాలా విషయాలు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటి అంటే పిల్లలకు సోక్ చేసినవే పెట్టమని చెప్తారండి. సో ఒక్కసారి ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి, అలా ట్రై చేయండి, మీకు ఏది చాలా బెనిఫిట్గా అనిపిస్తుందో ఒక్కసారి చూసుకోండి. సో చక్కగా మనం నట్స్ కూడా వేయించేసుకున్నాం. ఎంత హెల్దీగా ఉంది చూసారా. అంటే మనకి ఏదో చేసామా, వేసామా, పచ్చిమిరపకాయలు వేసామా, టమాటాలు వేసామా, ఉప్పు కారాలు వేసేసామా, తీసేసామా అని కాకుండా ఇదిగోండి ఇలా చక్కగా నట్స్తో చేయండి నెక్స్ట్ టైము. ఎంత హెల్దీగా ఉంటుంది. ఇవన్నీ మనకి హెల్త్ అండి. సో మనకి రాబోయే నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మన హెల్త్ అనేది వాట్ వి ఈట్ నౌ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మనం బేసిక్గా ఉప్మాకి ఏంటండి ఇందులో నీళ్లు పోసుకొని ఆ తర్వాత మనం సేమియానో లేకపోతే రవ్వనో గోధుమ రవ్వనో ఏదోటి వేసేస్తూ ఉంటాం. అయితే మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ సావ సేమియా ఏదైతే ఉందో అది ఒకసారి వేయించుకుందాం. ఓకే, దీన్ని కొంచెం ఇలా చేత్తోనే బ్రేక్ చేసుకోవచ్చు, మరీ ఇలా ఉండలుగా లేకుండా ఇలా కొంచెం బ్రేక్ చేసేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. వేయించుకొని ఆ తర్వాత మనం నీళ్లు పోసుకుందాం. సో దాట్ మనకు కొంచెం వేయించినట్టుగా కూడా ఉంటుంది కదా, మరి పచ్చిగా కాకుండా. లేదు ముందుగానే మీరు వేయించేసుకుంటాను అంటే మీరు అలా కూడా వేయించేసుకోవచ్చు. సో ఫస్ట్ డే మీరు వేరే బాండీలో వేయించుకుంటాను, లేదంటే ఇదే బాండీలో వేయించుకున్నాక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అంటే ఇంకా మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనము చూసారా, మీరు గమనించారో లేదో ఎటువంటి పచ్చిమిరపకాయలు ఇంకా వాడలేదు. సో మరి కారం ఎక్కడి నుంచి వస్తుంది? మిరియాలు. సో మిరియాల కారము ఘాటును మాత్రమే మేము ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా చక్కగా వేయించుకున్నాము. వేగింది కాబట్టి ఇప్పుడు వాటర్ పోసేసుకుందామండి. సో 1 కప్పు సేమియా తీసుకున్నాము. సో మీకు సేమియా చక్కగా పొడిలాడుతూ ఉండాలి, అలా చక్కగా నూడిల్స్ లాగా రావాలి అనుకుంటే నీళ్లు తక్కువగా పోయండి. నాకు అలాగే ఇష్టం, నేను కొంచెం నీళ్లు తక్కువగా పోసుకుంటా. అంటే ఉడుకుతుంది, కాకపోతే మరీ ఇలా ముద్దలాగా అయిపోదు. సో ముద్దలాగా అవ్వకుండా ఉండాలంటే కాస్త నూనె కూడా వేసుకోవచ్చు మీరు నీళ్లు వేసుకున్న తర్వాత. సో దీని తర్వాత కాస్త ఉప్పు అండి. సో ఉప్పు కూడా మనం అసలు వేసుకోలేదు. కాస్త ఉప్పు, అలాగే కాస్త మిరియాల పొడి. సో మనకు మెయిన్ కారం అంటే మనకు ఈ మిరియాల పొడే. చూసుకోండి, ఘాటుకు తగ్గట్టుగా చూసుకోండి. కొంతమందికి అసలు మిరియాల ఘాటు అంటే కొంచెం ఆహా ఓహో అంటారు. సో కొంచెం చూసుకోండి. అవసరమైతే మనం వాటర్ పోసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికైతే నేను ఈ లెవెల్ వాటర్ నాకు సరిపోయింది అనుకుంటున్నాను. కాకపోతే చక్కగా మూత పెట్టి దాన్ని మనం లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవచ్చు మనం తక్కువ నీళ్ళు పోసినప్పుడు. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోసి దాన్ని పిసపిసగా చేసామనుకోండి దాని టేస్ట్ అంతా పోతుంది. సో అందుకు నాకు కొంచెం అలా పొడిలాడితేనే ఇష్టం కాబట్టి తక్కువ నీళ్లు పోసుకున్నాను. అండ్ చక్కగా సిమ్లో ప్రాపర్గా ఉడికించుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. మీ అందరి కోసం ఈ చిట్కా. రావి చెట్టు గురించి అందరికీ తెలుసు. రావి చెట్టుని ప్రాణవాయువు ధాత అని అంటారు, ఎందుకంటే మాక్సిమం ఆక్సిజన్ అందించేటువంటి చెట్టు అనమాట అది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రావి చెట్టు ఆకు రసాన్ని తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే గుండె జబ్బులు రావు, మధుమేహము, మలబద్ధకము చాలా వరకు తగ్గుతుంది, అలాగే కామెర్లు కూడా తగ్గుతాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మరి రావి చెట్టు ఆకు రసం ఎక్కడైతే మీకు అవైలబుల్గా ఉంటుందో చక్కగా ఆకులు సేకరించి రసాన్ని చేసుకొని చక్కగా తినడం మొదలు పెట్టేసేయండి. మనం చక్కగా సామ సేమియా వేసేసుకున్నాము, మొత్తం నట్స్ అన్నీ కూడా వేసుకొని చాలా చాలా ఆరోగ్యకరంగా చేశాను దీన్ని. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసారా
చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. సో ఎక్కడ కూడా మనకు ముద్ద ముద్దగా రాలేదు. అది ఇంకొంచెం దీని వేడి తగ్గిన తర్వాత ఇంకా పొడి పొడిలాడుతుంది అనమాట. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇది మనకు బాక్సుల్లోకి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మంచి నట్స్ ఓవర్లోడెడ్ అంటాం కదా. సో అలా మనకు ఐస్ క్రీములే కాదు, చక్కగా ఇలా సేమియాలు కూడా ఉంటాయన్నమాట. సో సామ నట్ సేమియా ఇలా మీ అందరి కోసం తయారు చేసాము. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. సామ నట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ సేమియా 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, గుమ్మడి గింజలు కొద్దిగా, తర్బూజా గింజలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సామ నట్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, కరివేపాకు, పల్లీలు, ఉల్లికాడలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సామల సేమియా వేసి కొంచెం నీళ్లు పోసి సరిపడా ఉప్పు, కాస్త మిరియాల పొడిని కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామ నట్ సేమియా రెడీ. చూసారు కదా సామ నట్ సేమియా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. సామ సేమియా యాక్చువల్ చాలా బాగుంటుంది తెలుసా. అంటే మీరు పర్సనల్గా స్టార్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. చాలా బాగుంది. అల్లం ఘాటు బాగా తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు మామూలు సేమియాకి దీనికి ఏం తేడా ఏమీ ఉండదు. మీరు అనుకుంటారేమో మేబీ ఇలాంటి సేమియాలు వాడితే మనకు అసలు టేస్ట్ రాదేమో, ఇంట్లో వాళ్ళు నచ్చదేమో, వాళ్ళకి నచ్చదేమో ఇలా అనుకుంటూ ఉంటారు. లేదండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అసలు మీకు ఏమాత్రం చెప్పకపోతే మాత్రం టేస్ట్ అయితే అస్సలు తెలియదు. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంట పేరు ఏంటి అంటే అండుకొర్రల చింత చిగురు పులిహోర. చింత చిగురు అంటేనే ఆహా ఆహా మంచి టేస్ట్ అండి. అసలు చింత చిగురు పప్పు చేస్తే ఎంత బాగుంటుందో. మరి అండుకొర్రలతో ఈ చింత చిగురు కాంబినేషన్లో ఇది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండుకొర్రల చింత చిగురు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, ఆవాలు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 5 టేబుల్ స్పూన్లు, చింత చిగురు 1 కప్పు, ఉప్పు తగినంత, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అండుకొర్రలు 1 కప్పు. అండుకొర్రల చింత చిగురు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో అండుకొర్రలు చింత చిగురు నేనైతే ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ టేస్ట్ చేస్తున్నానండి. కానీ చింత చిగురు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచుకోవడానికి ఇది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. టేస్ట్ బాగుండి హెల్త్ పరంగా బాగుంటే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. అలాగే ఇది మనకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎర్ర రక్త కణాల కౌంట్ని చాలా బాగా పెంచుతుంది. కొంతమందికి ఆర్బీసీ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి 100% మన చింత చిగురు అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చింత చిగురుని చక్కగా నమిలినట్టు ఉంటే కనుక మనకు ఆ నోటి దుర్వాసన దూరం అవుతుంది. అలాగే దంతాలు కూడా మనకు చక్కగా స్ట్రాంగ్గా అవుతాయి. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి. జీర్ణానికి చాలా మంచిది, వైటమిన్ సి ఉంటుంది, తర్వాత మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మనం అండుకొర్రల కాంబినేషన్లో చేస్తున్నాం. సో అండుకొర్రల విషయానికి వస్తే కూడా మనకి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, జీర్ణక్రియను మెరుగుపరచుకోవాలనుకున్న వారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా అండుకొర్రలు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఈ రెండింటి కాంబినేషన్లో చక్కగా పుల్లగా పులిహోర తయారు చేసేసుకుందాం. మరి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మామూలుగా మనకి పులిహోరకు ఒక పొడి తయారు చేస్తాం కదా. సో అలా ఒక చిన్న పొడి తయారు చేసుకుందాం. చింత చిగురు పొడి మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఆ తర్వాత ఫస్ట్ ధనియాలు, అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలండి. ధనియాలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఆవాలు. సో ఆవ పొడి టేస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పులిహోరకి.
సో ఇది ఒక్కసారి చక్కగా వేయించేసుకుందాం. అంటే మనకి ఎట్లాగైతే చింతపండు పులిహోరలో పులియోగరై ముద్దకి సంబంధించి ఒక పొడి తయారు చేసుకుంటాం కదా, సో అలాగే ఒక చింత చిగురు పొడి తయారు చేసుకుంటున్నాం అనమాట. డ్రైగానే రోస్ట్ చేస్తున్నానండి నేను, ఇందులో ఏమీ నూనె అదేం వేయట్లేదు. సో ఇది వేగిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, దాని తర్వాత కొంచెం నూనె వేసుకొని, ఇప్పుడు కాస్త నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని చింత చిగురు వేసుకుందాం. క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం చక్కగా వేయించేసుకుందాం. చింత చిగురు ఎండబెట్టి చక్కగా పొడి చేస్తారండి, ఎంత బాగుంటుందో అసలు, చాలా హెల్దీ కూడా కదా. సో మామూలుగా ఒక ముద్దలో ఫస్ట్ అన్నం తినేటప్పుడు ఒక 2 ముద్దలు చింత చిగురు పొడి తింటే ఆరోగ్యానికి మంచిది, రుచికరంగా ఉంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుంది. అంటే చింతకాయ పచ్చడి ఎలా తింటామో చింత చిగురు పొడి కూడా అంతే. సో ఇలా చక్కగా మనం వేయించేసుకొని కొంచెం మనకు రంగు కూడా మారిని చూసారా, సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్రస్తుతానికి ఆఫ్ చేసేసుకొని మనం వేయించుకున్న చింత చిగురిని ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనం పప్పులన్నీ వేయించుకున్నాం కదా, ఇది మనకు కొంచెం చల్లార్చాలండి. ఒక 2-3 నిమిషాలు కొంచెం టెంపరేచర్ తగ్గిన తర్వాత చక్కగా పొడిగా సిద్ధం చేసుకొని వద్దాం. బట్ అంతకన్నా ముందు ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. అంటే దీనికి కావాల్సిన ఉప్పు మళ్ళీ మనం పులిహోరలో కావాలంటే వేసుకోవచ్చు, ప్రస్తుతానికి మాత్రం ఉప్పు వేసేసాను లైట్గా. సో ఇప్పుడు దీన్ని చక్కగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. అంటే కొంచెం మనకు పొడి పొడిగాను కొంచెం లైట్గా ముద్దగాను ఉంది, మనకు పల్లీల పొడి ఉంటుంది కదా ఆ రకంగా ఉంది. ఆహా, స్మెల్ అయితే నాకు ఎప్పుడెప్పుడు ఇది అన్నంలో కలుపుకొని తిందామా అనిపిస్తూ ఉంది. సరే ఇది పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇప్పుడు మెయిన్ పులిహోర ప్రాసెస్. సో ఇందులో భాగంగా ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. సో పులిహోరకి కొంచెం 1 స్పూన్ నూనె ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులిహోర ఎండిపోయినట్టుగా ఉంటే అస్సలు బాగోదు, అది అన్నంతో చేసినా దేంతో చేసినా కూడా. ఓకే, సో ఇక మనం మెల్లిమెల్లిగా కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ముందుగా కొంచెం ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. అంటే మనకు పులిహోరకు మెయిన్ పోపు అండి. సో పోపు టేస్టీగా ఉంటే అసలు చాలా బాగుంటుంది పులిహోర రుచి అని చెప్పి మా అమ్మమ్మలు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సో పోపు అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా, నాట్ ఓన్లీ పులిహోర బట్ పులిహోరకి ఇంకొంచెం ఎక్కువ అనమాట. సో ఆ తర్వాత కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త ఇంగువ. సో అంటే మనకి పులిహోరలో ఇంగువ లేనిదే అసలు రుచి అసలు ఉండదు, అది మెయిన్ కాబట్టి. సో చక్కగా ఇంగువ కూడా వేసేసాము. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. సో మనకి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక మనకు కొన్ని వేసుకోవాల్సిన ముఖ్యమైన ఉన్నాయండి. అందులో పల్లీలు, అంటే పల్లీలు అనేవి మెయిన్గా మనకి పులిహోరలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి పల్లీలు. సో మీరు ముందుగానే పల్లీలు స్టార్టింగ్లోనే వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీడిపప్పు, ఓకే. సో జీడిపప్పు కూడా మనకు లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం, బికాస్ పసుపు కూడా చాలా ఇంపార్టెంట్ కదా పులిహోరలో. మంచి రంగు కావాలి అంటే పసుపు వేయాల్సిందే. సో
సో మనకు పసుపు వేసేసుకున్న తర్వాత కొంచెం 1-2-3 చుక్కలు నీళ్లు పోసుకుందామంటే జస్ట్ మనకి లైట్గా ఇది వేగడానికి మాత్రమే. ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేద్దాం. సో ఇప్పుడు మన ముఖ్యమైన పదార్థం ఏంటి, మనం ముందుగానే తయారు చేసుకున్నటువంటి చింత చిగురు పొడి. సో చక్కగా ఈ చింత చిగురు పొడి ఏదైతే ఉందో దాన్ని మనం ఈ టైంలో వేసేసుకోవాలి. సో ఇందులో మనకి ఎండుమిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది. సో చూసుకోండి, 1 కప్పు అండుకొర్రలు తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా నాకు తెలిసి ఎక్కువ కూడా నేనేం చేసుకోలేదనుకోండి, మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక మన ముఖ్యమైన పదార్థం ఏంటి, అండుకొర్రలు. అండుకొర్రలు కూడా చక్కగా వేసేసుకోవాలి. దానికి తగ్గట్టుగా చూసుకొని వేసేసుకోండి. సో దీన్ని బాగా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో కలుపుకునే ముందు మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. సో ఒక 2 నిమిషాల పాటు దీనిలో వదిలేద్దామండి. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు మనం లీచీ పండు ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. లీచీ పండు చక్కగా మనకు ఆయా సీజన్స్లో దొరికినప్పుడు 100% తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి చలికాలంలో వచ్చేటువంటి శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అలాగే ఉబ్బసం తగ్గుతుంది, కాలేయం పనితీరు కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి చాలా చాలా మంచిది. మరి ఖచ్చితంగా లీచీ పండు తినడం మొదలుపెట్టేసేయండి. మనం చింత చిగురు పొడి తయారు చేసుకున్నాము, అండుకొర్రల్ని కూడా మిక్స్ చేసాము, బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాము. సో దీనికి చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇలా చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా అండుకొర్రల చింత చిగురు పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండుకొర్రల చింత చిగురు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, జీలకర్ర 1 కప్పు, ఆవాలు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 5 టేబుల్ స్పూన్లు, చింత చిగురు 1 కప్పు, ఉప్పు తగినంత, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అండుకొర్రలు 1 కప్పు. అండుకొర్రల చింత చిగురు పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి చింత చిగురు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసి పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పల్లీలు, జీడిపప్పు, పసుపు, కాస్త నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకున్న చింత చిగురు పొడిని ఉడికించుకున్న అండుకొర్రల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అండుకొర్రల చింత చిగురు పులిహోర రెడీ. చూసారు కదా, అండుకొర్రల చింత చిగురు పులిహోర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఆహా, భలే ఉందండి. అంటే ఆ పులుపు రుచి తగిలినప్పుడే ఆహా అని అనిపిస్తుంది. 100% పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా చాలా బాగుంది. కొత్తగా ఉందండి. ఫస్ట్ అంటే పులిహోర నార్మల్గా తినే టేస్ట్ మనందరికీ అలవాటు, బాగా కొన్ని ఏళ్లగా అలవాటు అయిపోయింది. అలా కాకుండా కొంచెం కొత్తగా చింత చిగురు కాంబినేషన్లో తింటే ఎంత బాగుంది తెలుసా. ఒక్కసారి ట్రై చేయండి. 100% చింత చిగురు దొరికే సీజన్ ఎప్పుడూ కూడా ఈ పులిహోరని మీరు మిస్ అవ్వరు. అది మాత్రం 100%. చూసారు కదా ఇవాల్టి అమృతం కార్యక్రమం.
రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.